హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రుద్ర గంగ సూపర్ మార్కెట్ ఇనాగరేషన్ని చాలా సక్సెస్ఫుల్గా జరిపించిన తర్వాత అలా ఇంకా బుక్ షాప్కి అండ్ సూపర్ మార్కెట్కి కస్టమర్స్ ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటారు. సో ఆ కస్టమర్ రష్లో ఒక అమ్మాయి, రుద్రకి తెలిసిన అమ్మాయి ఉంటుందన్నమాట. "ఆ, సార్, నన్ను గుర్తుపట్టారా?" అని అంటుంది. "ఆ, జ్యోతి, నువ్వు మన అకాడమీలో ఒకప్పుడు స్టూడెంట్వి కదా, హౌ ఆర్ యూ" అని అడుగుతారు. ఐఎమ్ సో గుడ్ సార్. మీ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత, మీ అకాడమీ నుండి బయటకు వెళ్ళిన తర్వాత నేను ఒక ప్రైవేట్ స్కూల్లో స్పోర్ట్స్ టీచర్గా వర్క్ చేసుకుంటున్నాను. నిజంగా మీలాంటి వాళ్ళు మా కోచ్ అని చెప్పుకోవడమే మా అదృష్టం సార్ అని ఇంకా తన స్టూడెంట్, రుద్ర స్టూడెంట్ జ్యోతి అయితే రుద్రాని అప్రిషియేట్ చేస్తూ ఉంటుంది. అదంతా విని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది గంగా. "చెప్పు, ఏం కావాలి?" అని అడుగుతారు రుద్ర. "ఏం లేదు సార్, రీసెంట్గా కొన్ని సెల్ఫ్ హెల్ప్ బుక్స్ వచ్చాయంట కదా, అందుకే వచ్చాను" అని కొన్ని బుక్స్ తీసుకొని అలా బయలుదేరి వెళ్తూ ఉంటే గంగా కరెక్ట్గా అయ్యో, తన పర్స్ మర్చిపోయింది అని బయటికి తీసుకురావడానికి వస్తుంది. ఇంకా అలా వచ్చి చూసేసరికి ఒక గ్యాంగ్ అనేది జ్యోతి అనే అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. గంగా వెంటనే రుద్ర దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, "సార్ సార్ సార్, అక్కడ అక్కడ ఎవరో మీ మీ స్టూడెంట్ జ్యోతిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయారు సార్" అని అనేసరికి ఒక్కసారిగా రుద్ర షాక్ అయిపోతాడు. "వాట్, జ్యోతిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయారా? ఇట్స్ సో డిస్గస్టింగ్. ఇప్పుడే మనం వెంటనే వెళ్ళి తను కాపాడాలి" అని కారులో ఫాలో అవుతూ ఉంటే అప్పుడే ఒకడు కనబడతాడు. కారు ఎక్కిస్తూ ఉంటాడు. "రేయ్, ఎవర్రా నువ్వు? నిజం చెప్పు" అని అతన్ని గట్టిగా కొడితే, "సార్, నాకేం తెలియదు సార్. అమ్మాయిల్ని నేను ట్రాఫికింగ్ చేస్తూ ఉంటాను. ఒక ప్లేస్లో విడిచిపెట్టేస్తాను, తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తాను సార్. నాకు ఒక్కొక్క అమ్మాయికి ఇంత డబ్బులని ఇస్తారు సార్" అని అంటాడు. "యూ ఈడియట్, ఇలాంటి పనులు చేయడానికి నీకు సిగ్గుగా అనిపించట్లేదురా? రేయ్, ఇప్పుడు మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళు, లేకపోతే చంపేస్తా" అని రుద్ర బెదిరించేసరికి ఆ ప్లేస్కి తీసుకువెళ్తాడు. ఆ ప్లేస్లో చూసేసరికి చాలా చీకటిగా ఉంటుంది. "రేయ్, ఈ ప్లేసేనా?" అని అడుగుతారు. "అవును సార్, ఈ ప్లేసే. ఇటు చూడండి సార్" అని చెప్పి చూపించేసరికి గంగ లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళేసరికి అక్కడ చాలామంది అమ్మాయిలు కూర్చుని ఉంటారు. ఇంకా వెనక్కి తిరిగి రుద్ర వైపు చూసేసరికి అప్పటికే రుద్రాని ఒకడు కొట్టుంటాడు. ఎవరో కాదు, త్రిపాఠి. ఇంక త్రిపాఠి అలా గట్టిగా రుద్రాని కొడతాడనమాట. కొట్టి అలా రుద్ర వైపు చూస్తూ ఉంటే రుద్ర పాపం స్పృహ కోల్పోతాడు. ఇంక వెంటనే రుద్ర వైపు చూస్తూ ఉంటారనమాట అతను. "ఎవర్రా నువ్వు? అయినా నా దందాలోకి వచ్చి నన్నే నన్నే కొట్టాలని చూస్తావా? మా విషయాలే బయట పెట్టాలని చూస్తావా? నేనంటే ఎవరనుకుంటున్నావు? త్రిపాఠి" అని ఇంకా అలా త్రిపాఠి అయితే తనకి తనే బిల్డప్ ఇచ్చుకుంటూ ఉంటాడు. అదే టైంకి గంగని లాక్కెళ్ళి పడేస్తే జ్యోతి పక్కన కూర్చోబెడతారు. ఇంకా తను చూస్తూ ఉంటుంది. "ఏంటి, నీ భర్త అందరినీ కాపాడతాడని కాన్ఫిడెంట్గా ఉన్నావా? అది ఎప్పటికీ జరగదు" అని అంటారు. "ఎలా జరగదో నేను చూస్తాను. నా భర్త వస్తాడు, ఖచ్చితంగా మమ్మల్ని కాపాడతాడు" అని గట్టిగా ఫిక్స్ అవుతుంది గంగా. "అవునా, నీ భర్త నిన్ను కాపాడతాడా? రేయ్, ఎవరో ఒక దుబాయ్ సేట్కి ఒక అందమైన అమ్మాయి కావాలన్నారు కదా, తన్నెక్కించండ్రా" అని అంటాడు త్రిపాఠి. ఇంకలా గంగను లాక్కు వెళ్తూ ఉంటాడు ఒకడు. ఇంకలా రుద్ర పాపం స్పృహ కోల్పోయి ఉంటాడు. ఇదంతా మాస్క్ పెట్టుకొని వీరు కూడా ప్లాన్ చేస్తూ ఉంటాడు. అంటే హ్యూమన్ ట్రాఫికింగ్లో వీరు ఈజ్ దట్ పార్ట్ ఆఫ్ ద ట్రాఫికింగ్ అనమాట. సో అలా ట్రాఫికింగ్లో ఉంటే అదే టైంలో ఇంకా అలా "సార్ సార్, నన్ను కాపాడండి సార్" అని పాపం అరుస్తూ ఉంటుంది గంగ. ఇంకా గంగతో ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉంటాడు రుద్ర. "సార్" అని గట్టిగా అరిచేసరికి అప్పుడు ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు రుద్ర. కళ్ళు తెరిచి రుద్ర తాండవానికి సిద్ధమవుతాడు. ఇంక వెంటనే అలా తీసుకువెళ్తున్న వాడి చెయ్యిని గట్టిగా మెలితిప్పి కొడతాడు. ఒక్కసారిగా వాడి కింద పడిపోతాడు. ఇంకలా త్రిపాఠిని వాళ్ళని బాగా కొడుతూ ఉంటే కరెక్ట్గా అదే టైంకి గంగ మాస్క్ పెట్టుకుని వీరుని కూడా పట్టుకుంటుంది. ఇంకా వెంటనే వీరు అయితే అలా గంగా నుండి తప్పించుకోవడానికి బయటికి వెళ్ళిపోతాడు. సో వెంటనే అలా వీరు వెళ్ళిపోతున్న ప్రాసెస్లో వీరు చేతి రింగ్ అనేది ఇంకా తన చీర కొంగుకు అయిపోతుందనమాట, ఫిక్స్ అయిపోతుంది గంగాకి. ఇంకా అలా వీరు తప్పించుకుంటాడు. మిగతా వాళ్ళందరినీ పోలీసులతో అరెస్ట్ చేస్తాడు రుద్ర. ఇంక వెంటనే అలా అరెస్ట్ అయిన తర్వాత ఇంటికి రీచ్ అవుతారు గంగా అండ్ రుద్ర. అయినా ఇంత హ్యూమన్ ట్రాఫికింగ్ అవుతుందంటే నిజంగా నమ్మలేకపోతున్నాను గంగా. చాలామంది
వాళ్ళ అమ్మాయిలు ఎక్కడికో వెళ్ళిపోయారనో లేకపోతే ఎవరినైనా లవ్ చేశారనో అందుకే కనిపించకుండా పోయారనో అనుకుంటారు. కానీ వీళ్ళింతలా హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు. ఎంతోమంది అమ్మాయిల్ని చాలా అంటే చాలా బాధ పెడుతున్నారు. ఇదంతా తప్పు కదా అని అంటారు. అవునండి, ఇది చాలా పెద్ద తప్పు సార్. ఈ తప్పుని మనం ఎలా అయినా ఖండించాలి. ఈ సిటీలో ఉన్న చాలా పెద్ద మాఫియానే మనం పట్టుకున్నాం సార్. ఇంకా మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్తుంది పాపం గంగా. ఇంకలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ లంచ్ చేస్తూ ఉంటే కరెక్ట్గా అదే టైంకి వీరు తన చేతికి ఉన్న రింగ్ చూసుకుంటాడు. ఇదేంటి రింగ్ లేదు, ఒకవేళ ఆ గొడవలో పడిపోయిందా అని ఆలోచించుకుంటూ ఉంటాడు. అదే టైంకి ప్రీతి, ఏవండి, ఏంటి, మిమ్మల్ని మా నాన్న పిలుస్తున్నాడు, రండి అని చెప్పి అలా ఇంక తీసుకువెళ్తూ ఉంటే ప్రీతి వీరు చేతికి ఉన్న రింగ్ని చూస్తుంది. ఇదేంటి, ఇక్కడ రింగ్ ఉండాలి కదా, ఏమైందండి రింగ్ అని అడుగుతుంది. "ఆ, ఏమో, నాకు కూడా తెలీదు" అని అంటాడు. అదేంటండి, ఎప్పుడు పెట్టుకుంటారుగా, ఆ రింగ్ ఏమైంది అని అడుగుతుంది. ఏమో, నాకు అదే అర్థం కావట్లేదు, బహుశా ఎక్కడో పడిపోయి ఉంటుంది, అంతేలే అని చెప్పి తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ రింగ్ కరెక్ట్గా ఇంకా ఎవరికో కాదు, గంగాకి దొరుకుతుంది. గంగా ఆ రింగ్ వైపు చూస్తూ ఉండిపోతుంది. ఈ రింగ్ని ఎక్కడో చూశాను, ఎక్కడో ఏంటి, వీరు అన్నయ్య దగ్గరే చూశాను. అంటే వీరు అన్నయ్య ఇలాంటి పనులు కూడా చేస్తున్నాడా? ఛీ, వీరు అన్నయ్య గురించి తలుచుకుంటుంటేనే చాలా అంటే చాలా అసహ్యంగా ఉంది అని ఇంకా చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుందనమాట గంగా. ఇంక వెంటనే ఆ రింగ్ దాచేసి ఎలా అయినా వీరు అన్నయ్యతో ఒక ఆట ఆడుకోవాలి అని గట్టిగా ఫిక్స్ అవుతుంది. ఇంకలా అందరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి భోజనం చేస్తూ ఉంటారు. ఇంకలా తను ఫేస్ చేసిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తాడు రుద్ర. అది విని ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్లో ఉండిపోతారు. ఏంటి రుద్ర, నిజంగా అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిందా? ఇదంతా వింటుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని అంటారు. అవును, నిజంగా నేను కూడా ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు పెదనాన్న, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. అప్పుడే వీరు వచ్చి ఇదంతా విని చాలా అంటే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏంటి వీరు అన్నయ్య, ఏమైంది అలా ఉన్నావు అని అడుగుతుంది. ఇంకేమీ మాట్లాడకుండా సైలెంట్గా చూస్తూ ఉంటాడు వీరు. "ఆ, నాకేమైంది, నేను బాగానే ఉన్నాను కదా" అని అంటారు. లేదు వీరు అన్నయ్య, నీ మొహంలో ఏదో తెలియని కంగారైతే కనబడుతుంది అని అంటుంది. నా మొహంలో నీకు కంగారు కనబడుతుందా? ఏంటా కంగారు అని అడుగుతాడు. లేదు, నువ్వేదో విషయంలో భయపడుతున్నావని చాలా క్లియర్గా అర్థమవుతుందిలే అని ఇంక కావాలని ఆడుకుంటూ ఉంటుందన్నమాట. తనైతే గంగా అయితే వీరుతో ఇంక వీరు ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉంటాడు. ఇంక వెంటనే వీరు మొత్తం లంచ్ చేసిన తర్వాత, డిన్నర్ తర్వాత వీరు దగ్గరికి వచ్చి, ఏంటి వీరు అన్నయ్య, నేను చెప్పింది నీకు కొంచెం కూడా అర్థం కాలేదా? ఇదిగో ఈ రింగ్ చూసావా, ఈ రింగ్ ఎవరిది? నీదే కదా, నువ్వే కదా కావాలని వాళ్ళని పైకి పంపించాలనుకున్నావు, వాళ్ళని మాఫియా చేస్తూ దందా చేస్తూ ఇదంతా చేస్తున్నావు, నాకు తెలుసు. కానీ ఈ విషయాన్ని నేను ఒక్క నిమిషం చాలు రుద్ర సార్కి చెప్పలేదు. ఎందుకంటే నీ వైఫ్ ప్రీతి ప్రెగ్నెంట్గా ఉంది కాబట్టి. ఒకవేళ ప్రీతి ప్రెగ్నెంట్గా లేకపోతే ఒకే ఒక్క నిమిషంలో ఈ విషయాన్ని ఆయనతో చెప్పేసేదాన్ని. నీ భార్య అయినా ఒక ఆడదే కదా, నిన్ను కన్న తల్లి కూడా ఒక ఆడదే కదా. ఆ విషయాన్ని నువ్వెందుకు మర్చిపోతున్నావు? ఎందుకు మర్చిపోయి ఇంత ఇంత నీచానికి దిగజారిపోయావు? ఇంకొకసారి ఇలాంటి విషయాల్లో నీ హస్తం ఉంది అని తెలిస్తే మాత్రం నేను ఏం చేస్తానో నాకే తెలీదు అని గట్టిగా చెప్తుంది. అలా ఇంకా తనైతే గంగ మాటలని ఏం పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు వీరు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకలా గంగ నిద్రలేచి అన్ని పనులు చేసి తులసికోటకి ప్రదక్షిణలు చేసి ఇంటి ముందు పెద్ద ముగ్గు వేస్తుంది. అదంతా ఇంక రుద్ర చూసి, ఏంటి, ఈ ఇంటికి హౌస్ వైఫ్గా ఫిక్స్ అయిపోవాలనుకుంటున్నావా అని అడుగుతారు. సార్, అలా అంటారేంటి సార్ అని అంటుంది. లేకపోతే ఏంటి గంగా, ఎవరైనా ఇప్పుడు వద్దని చెప్తారు, అలానే ఇంట్లోనే కూర్చుంటావా? బాక్సింగ్లో నీదనే టాలెంట్ అనేది నువ్వు చూపించుకోవాలి కదా అని అడుగుతాడు. సార్, నేను ఓడిపోయాను కదా, మళ్ళీ తిరిగి ఎంట్రీ ఉంటుందో లేదో నాకు తెలియదు సార్ అని అంటారు. తప్పకుండా ఉంటుంది, కాకపోతే మనం ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ నుండి కాదు, వేరేగా అప్లై చేయాలి. నేను ఆల్రెడీ
నీ విషయంలో అప్లై చేసే పెట్టాను. రేపటి నుండి నేనే నీకు ట్రైనింగ్ ఇస్తాను. సొంతగా ట్రైనింగ్ ఇస్తాను. నువ్వు స్టెప్ 1 నుండి రావాలి. మొదటి నుండి వచ్చి ఖచ్చితంగా వాళ్ళ గురించి తెలుసుకోవాలి. వాళ్ళని నువ్వు ఎలా అయినా ఓడించాలి. ఆ పారు నిన్ను ఓడించినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. కానీ నువ్వు ఏంటో, నీ టాలెంట్ ఏంటో తను ప్రూవ్ చేసుకునేలా నువ్వు ఖచ్చితంగా చేయాలి. అర్థమైందా అని అడుగుతారు. అర్థమైంది సార్. మీ పేరు నిలబెట్టడానికైనా నేను ఖచ్చితంగా చేస్తాను అని ఇంకా గంగా చెప్పడంతో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు రుద్ర. ఇంకా అలా గంగా రుద్ర అకాడమీకి వెళ్తుంది. రుద్ర గంగాకి సివియర్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. ఇంకొకవైపు ట్రైనింగ్ చేస్తూ, ఇంకొక వైపు ఏమో హౌస్ హోల్డ్ కోర్స్ని అన్నిటినీ చేస్తూ ఉంటుంది గంగా. ఇదంతా చూస్తూ శకుంతల ఒక్కసారిగా షాక్ అవుతుంది. రుద్ర, నేను నీకు మాట తీసుకున్నాను కదా, ఇంకొకసారి తను బాక్సింగ్లో అడుగు పెట్టకూడదని. అలాంటప్పుడు నువ్వు తన్ని ఇలా చేయడంలో అర్థం ఏంటి అని అడుగుతారు విజయేంద్ర. చూడు శకుంతల, నేనే తనకి చెప్పాను. నేనే తనకి ఎంకరేజ్ చేయమని చెప్పాను. దానికి కారణం ఏంటో తెలుసా? గంగ పట్టుదల. గంగ ఎంతో ప్రాణానికి తెగించి రుద్రాన్ని కాపాడింది. ఈ ఫ్యామిలీనే కాపాడింది. రుద్ర కోసమే తను ఆ రోజు ఓడిపోయింది. తను చేత కాకో, తన బలం సరిపోకో తను ఓడిపోలేదు. కేవలం తను ఓడిపోయింది రుద్రకి మళ్ళీ ఏమీ జరగకూడదని, అంతే. ఆ విషయాన్ని నువ్వెందుకని సీరియస్గా ఆలోచించలేకపోతున్నావు? ఆ విషయంలో ఎందుకు నువ్వు తన్ని పాజిటివ్గా తీసుకోలేకపోతున్నావు? అందుకే నీ తరపున నేను చెప్తున్నాను, వాళ్ళు ఖచ్చితంగా మంచి రోజులే వస్తాయి. వాళ్ళు ఖచ్చితంగా గంగ బాక్సింగ్ ఛాంపియన్ అనే తిరిగి వస్తుంది. ఆ విషయం నాకు తెలుసు అని గట్టిగా చెప్పేసరికి ఒక్కసారిగా ఇంకా శకుంతల, అంటే ఇక్కడ నా మాటకి విలువ లేదన్నమాట. మీరు చెప్పిందే అందరూ ఫాలో అవ్వాలన్నమాట. సరే అండి, సరే, అందరూ మీరు చెప్పిందే ఫాలో అవుతారు. ఇక్కడ నా మాటకు విలువ ఉండదు కదా అని ఇంకలా అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది శకుంతల. ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ అయితే పాస్ అవుతాయి. అలా ఇంకా పారు అయితే హ్యాపీగా గంగాతో ఫైట్ చేయాలని కాంపిటీషన్కి వస్తుంది. వచ్చి ఖచ్చితంగా అప్పుడే ఓడించాను, ఇప్పుడు ఓడించడంలో తప్పేముంది, ఖచ్చితంగా తన్ని ఓడిస్తాను అని గట్టిగా ఫిక్స్ అవుతారు. సో అందులో భాగంగానే ఇంకా అలా బయలుదేరుతారనమాట. అదే టైంకి పారు ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయంలో భాగంగా, ఇప్పుడు వీరు గారు, మీరు ఇంట్లోనే ఉంటారు కదా, అలాంటప్పుడు తనకి విషం ఇవ్వండి. విషం ఇచ్చి శకుంతల గారి ప్రాణాపాయ స్థితి వచ్చేలా చేయండి. తనకి హార్ట్ అటాక్ వచ్చింది అంటే ఖచ్చితంగా వచ్చేస్తారు అని చెప్పి ఇంకా అలా గంగని మళ్ళీ మిడిల్లోనే డ్రాప్ అయ్యేలా చెయ్యాలి అని గట్టిగా ఫిక్స్ అవుతుంది పారు. ఇంకా వీరు అలా శకుంతలకి ఆక్సిజన్ అందకుండా చేయాలి అని వెళ్తూ ఉంటే ఒక్కసారిగా ఒక చెయ్యి అడ్డుకుంటుంది. ఎవరా అని చూసేసరికి ప్రీతి వీరు చెంపపై కొట్టి, ఛీ, మీరు ఇంత దుర్మార్గులు అనుకోలేదు, మా అమ్మనే చంపాలనుకుంటున్నారా అని అలా ఇంకా వీరుకి షాక్ ఇస్తుంది ప్రీతి. ఇటువైపేమో గంగ హ్యాపీగా బాక్సింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి 3/3 రౌండ్స్లో గంగ పారుని ఓడిస్తుంది. ఇంకా గంగ అలా పారు వైపు చూస్తూ ఉంటుంది. మొన్న చాలా విరవీగావు కదా, ఇప్పుడు అర్థమైందా ఎలాంటి డైవర్షన్లు లేకపోతే నేను ఎంత బాగా ఆడతానో అని గట్టిగా చెప్పి ఇంటికి రీచ్ అవుతారు గంగా రుద్ర. వాళ్ళని చూసి వీరు అండ్ ఇషిక ఇద్దరు షాక్లో ఉండిపోతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.